వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వికారాబాద్ జిల్లా నవాపేట్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కాళ యాదయ్యకు వ్యతిరేకంగా గాంధీ భవన్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే కాళ యాదయ్యపై తగిన చర్యలు తీసుకుని స్థానిక కాంగ్రెస్ నాయకులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కాళ యాదయ్య డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పార్టీ వ్యవహారాల్లో గాని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో గాని యాదయ్య జోక్యం చేసుకోకూడదని వారు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే యాదయ్య అన్ని రకాల పదవులను బీఆర్ఎస్ పార్టీ నాయకులకే ఇస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నవాపేట్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నా నిర్వహించారు. పనిచేస్తాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిజమైన కార్యకర్తకి పార్టీ పదవి దక్కింది. దాన్ని కాళ యాదవ్ ఎమ్మెల్యే గారు పైరవ్ చేసుకొని ముఖ్యమంత్రి దానికి పోయి మహేష్ కుమార్ దానికి పోయి నిన్న అదొక వేరే ఆర్డర్ ఇప్పించాడు. ఫస్ట్ ఆర్డర్ ఇచ్చింది కూడా 47 రోజులు మాత్రమే అయింది. ఎవరైనా ఇంత తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంత జల్దీ కూడా ఏ పార్టీ ప్రెసిడెంట్ మారలేరు. ఇంత చేసుకుంటే చాలా అన్యాయం. కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి కొంతమంది ఇంచుమించు నవాపేట మండలంలో 33 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో 22 మంది సర్పంచులు ఎల్లకొండలో 20 మంది సర్పంచులు గెలిచారు. యాదవ్ అగ్రెస్ట్గా సర్పంచులు మొత్తం ప్రజా తీర్పిచ్చారు. ఇకైనా బుద్ధి లేకుండా మళ్ళా అక్కడున్న ఒక వానికి కాలకాల పని చేసుకోవడానికి ఒక పనికి మళ్ళలోనికి మన మండల పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చాడు. వానికి పొద్దున ఇంటికాల కాలకాల కూర్చుంటోడు కావాలి, పొద్దున రోజు మందు ఆపినోడు కావాలి, నైట్కు అన్ని రకాల సోకున్నోడు కావాలి. అట్లాంటి తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చి మాకు ప్రెసిడెంట్ చేసి పెట్టారు. ఏదైనా సిద్ధం ఉంటాం, రేపు పొద్దున ఏదానికైనా సిద్ధం ఉన్నాం, ఏ కార్యాచరణ సిద్ధం ఉన్నాం. మండల లెవెల్లో కానీ, జిల్లా లెవెల్లో కానీ, కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కానీ మీటింగులు చేస్తాం, ధర్నాలు చేస్తాం. యాదయ్యను ఇది క్యాన్సల్ చేసిన దాకా మాత్రం కొట్టాలి. మా మిత్రులు సామ వెంకరెడ్డిని ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని మరొకసారి యాదవ్ ఖబర్దార్ చెప్పుకుంటూ జై కాంగ్రెస్. ఈరోజు మేము గాంధీ భవన్కి ఎందుకు వచ్చామంటే మహేష్ కుమార్ గౌడ్ గారికి మా ఆవేదన మా బాధ చెప్పుకుని వచ్చినాం. కాంగ్రెస్ పార్టీని నిజంగా కార్యకర్తలను కాపాడుకోమని చెప్తున్నాం. నిజంగానే కాంగ్రెస్ పార్టీ సేవ చేసిన వాళ్ళను గుర్తించమని చెప్తున్నాం. కలిస్తే తను మళ్ళీ మాకు టైం ఇస్తున్నారు. కానీ ఇలా మేము గాంధీ భవన్కి వచ్చి మీకు మీడియా పరంగా మీకు ఒక బాధ చెప్తున్నామని వచ్చినాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భం ఏమిటంటే గత 25 సంవత్సరాల నుంచి మేము కష్టపడి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. మా సోదరుడు సామ వెంకటరెడ్డి గారికి 5వ నెల 12వ తారీఖు నాడు పార్టీ అధ్యక్షుడిగా నియమించి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నవాబుపేట మండలం చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ లోపల చేవెళ్ళ ఎమ్మెల్యే కాళ యాదయ్య గారు దాన్ని నిరాకరిస్తూ అందరితో సంప్రదింపులు చేసి మళ్ళా రావు గారు వెంకటరెడ్డి అనే వ్యక్తికి ఈ పోయిన నెల 6వ నెల 29వ తారీఖు నాడు మళ్ళీ ఆర్డర్ ఇప్పించిండు. వాళ్ళంతా బీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చి మొన్న కలిసిండ్రు. వాళ్ళకి ఇవ్వడం చాలా అన్యాయం అని మేము కోరుతున్నాం. ఏది ఏమైనా సామ వెంకటరెడ్డి ప్రెసిడెంట్గా కొనసాగాలని రేపు మహేష్ కుమార్ గౌడ్కు విన్నవిస్తున్నాం. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క ఆవేదన ఏంటంటే ఆనాడు గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ హయాంలో ఎన్నో అక్రమ కేసులకు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాలు కాయలు కాసిన కాంగ్రెస్ పార్టీ జెండాను మేము మోసినాం. అనేక నిర్బంధాలు, అనేక రౌడీ షీట్ కేసులు ఎదుర్కొన్నాం మా మండలంలో. ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినటువంటి కాళ యాదయ్య గారు మరి ఎన్నో అక్రమ కేసులు పెట్టిండు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఎన్నో దాడులు చేసిండు. మరి ఈరోజు మా పార్టీ మా కార్యకర్తల యొక్క కష్టఫలంగా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నాయకుడు మా రేవంత్ అన్న గారి పైన మాకు అపూర్వమైనటువంటి విశ్వాసం ఉంది. మా PCC గారి పైన అపూర్వమైనటువంటి విశ్వాసం ఉంది. వారిని ఏం సమాచారం ఇస్తున్నాడో ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
మరి ఒకనాడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకోకుండా ఏ పార్టీలు ఉన్నామంటే కూడా ఏ పార్టీలు ఉన్నానోని ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయనటువంటి ఎమ్మెల్యే 10 సంవత్సరాలుగా 2 దఫాలుగా పార్టీ నవపేట మండలంలో బలోపేతానికి కృషి చేసినటువంటి మా మిత్రుడు సామ వెంకటరెడ్డి గారికి అధిష్టానం, జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందరూ గుర్తించి వారిని పార్టీ అధ్యక్షునిగా నెల కింద నామినేట్ చేయడం జరిగింది. మేమందరం మా మండలంలో ఎంతో సంతోషపడ్డాం. ఎందుకంటే ఇందిరమ్మ కమిటీలలో కావచ్చు, ఆయన మొన్న మార్కెట్ కమిటీలలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇప్పించుకుంటూ అయినా మేము మొక్కవని ధైర్య సాహసంతో రేవంత్ అన్న మీద అభిమానంతో మేము పార్టీలో కొనసాగుతున్నాం. పార్టీ మా విశ్వాసంగా, పార్టీ మా శ్వాసగా మేము పనిచేస్తున్నటువంటి ఈ తరుణంలో మా నాయకునికి, మా మిత్రునికి 2 దఫాలుగా సర్పంచ్గా కొనసాగిండు. ఎన్నో అక్రమ నిర్బంధాలు ఎదుర్కొన్నాడు. అధిష్టానం ఈరోజు ఆయనను గుర్తించి మండల పార్టీ అధ్యక్షునిగా ఆయనను ప్రకటిస్తే మా అందరి ఆశల మీద నీళ్లు తల్లి మళ్ళా పైరవి చేసుకొని బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి రావు గారి వెంకటరెడ్డి అనేటటువంటి ఆయన కార్యకర్తకు, ఆయన బంట్రోత్తుకు గుడిమల్ కపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఇప్పించుకోవడమే కాకుండా మళ్ళీ పార్టీ అధ్యక్షునిగా ఆయన నియమించుకోవడం జరిగింది. మేము ఈరోజు గాంధీ భవన్ వేదికగా మా యొక్క ఆవేదన, మా భావాలు వ్యక్తపరుస్తూ ఉన్నాం. దయచేసి రాష్ట్ర నాయకత్వానికి మాకు పూర్తి విశ్వాసం ఉంది. అన్న మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుంటారా, ఏం తీసుకుంటారా, జిల్లా పార్టీ అధ్యక్షుల అభిప్రాయాలు తీసుకుంటారా, ఏం తీసుకుంటారో తీసుకోండి. చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ యాదయ్య కబంద హస్తాల్లో నలిగిపోతూ ఉన్నారు కార్యకర్తలు. ఆయన పొద్దుగాలనేమో కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంలో పాల్గొంటుండు, పొద్దుమీకి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కొనసాగుతున్నాడు. చేవెళ్ల గడ్డ మీద కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేద్దామనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యే యాదయ్య గారి పనితీరును మీరు పసిగట్టాలని, మాకందరికీ న్యాయం చేస్తారని మాకు పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ శ్వాసగా పనిచేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.